హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాస్ని వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నల్లగా మారిన రోల్డ్ గోల్డ్ చైన్స్ కానివ్వండి, గాజులు, కమ్మలు అలాంటివి ఎలా మెరుగుపరుచుకోవాలి, షాప్లో కొన్న వాటిలా కొత్తలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి, ఓకేనా ఫ్రెండ్స్? ఇంక వీడియోలోకి అయితే వెళ్దాము. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా ఈజీగా సులభంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. ఎలానో చూపిస్తాను చూడండి. కొత్తగా మెరిసిపోయింది. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఎలా ఉందో, బిఫోర్ ఎలా ఉందో చూసారు కదా. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె అయితే తీసుకునేసి అందులో చైన్ అయితే వేస్తున్నానండి. వేసిన తర్వాత ఫస్ట్గా బేకింగ్ సోడా, అదే అంటారు కదా సోడా ఉప్పు, మనం వంటింట్లో వాడతాం కదా, అది వేసుకోండి. తర్వాత హాఫ్ నిమ్మదబ్బ అయితే వేసుకుంటున్నాను. మనం ఎన్ని వస్తువులు క్లీన్ చేసుకోవాలో దాన్ని బట్టి వేసుకోండి. నేను చైన్ ఒకటే వేసాను కాబట్టి దాన్ని బట్టి హాఫ్ దబ్బ అయితే వేసుకున్నానండి. తర్వాత సాల్ట్ అనేది ఒక స్పూన్ అయితే వేసుకోండి. వెనిగర్ అయితే కంపల్సరీ. నేనైతే చిన్న టీ గ్లాస్ అయితే నేను వెనిగర్ అయితే వేసాను. తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టేసి ఒక 5 minutes పాటు ఉడికించండి. అలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు కొద్దిగా పసుపు అయితే వేసుకోండి. ఆ పసుపు వేసుకున్న తర్వాత వెంటనే దించేసేయండి. అది చల్లారిన తర్వాత చూడండి ఎలా వచ్చేస్తుందో, ఎర్రగా అయితే వచ్చేస్తుంది. తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మంచినీళ్ళు అదే వేసేస్తున్నాను. వేసిన తర్వాత దాంట్లో ఉన్న ఉప్పు, బేకింగ్ సోడా, పసుపు మొత్తం పోతుంది. పసుపు అయితే అంతగా అంటుకోదండి. తర్వాత మన ఇంట్లో వాడని బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ తీసుకునేసి అలా ఏం లిక్విడ్ కూడా అవసరం లేదండి. ఆ వాటర్లో ఆల్రెడీ లిక్విడ్ ఉంటుంది కదా, అంత ఊరికి అలా రుబ్బేస్తే నురుగైతే వచ్చేస్తుంది. దాంట్లో ఉన్న నలుపు మొత్తం పోయి తెల్లగైతే వచ్చేస్తుందండి. చూడండి, మీకు వీడియోలో అలా కనిపించదేమో, రియల్గా చాలా బాగా వచ్చిందండి. పసుపు వేసుకోకపోయినా వస్తుందండి, కానీ నేనైతే వేసాను. మీరు పసుపు వేసుకోకపోయినా ఆ మిగిలినట్టు వేసుకున్నా కానీ చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. కానీ మెయిన్ ఏంటంటే నిమ్మరసం అయితే కంపల్సరీగా ఉండాలండి. నిమ్మరసం లేకపోతే అస్సలు పని చేయదు. చూడండి ఫైనల్లీ ఎలా వచ్చేసిందో. వీడియోలోకి అలా క్లారిటీగా కనిపిస్తుందో లేదో, రియల్గా అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ టిప్ నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఓకేనా? బాయ్ మరి.